బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను అరెస్టు చేశారు సీసీబీ పోలీసులు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత నెల 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు సినీ నటి హేమ. ఆ తర్వాత నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే మొదటిసారి విచారణకు అటెండ్ కాని హేమ ఇవాళ హాజరయ్యారు. ఉదయం నుంచి విచారించిన సీసీబీ పోలీసులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదా, రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను ఈరోజు బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. సో యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి ఆమె ఇప్పటికే విచారణకు హాజరు కావాలంటూ లాస్ట్ మంత్ 27th అలాగే ఈ మంత్ 1st ఆల్రెడీ 2 times నోటీసులు ఇచ్చారు ఆమెకు. కానీ ఆ 2 నోటీసులను ఆమె స్కిప్ చేసింది. ఫస్ట్ టైం ఏమో నాకు హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉంది అని చెప్పి ఫస్ట్ 27th అంటే లాస్ట్ మంత్ 27th ఆ రోజు స్కిప్ చేస్తే మళ్ళీ ఆ తర్వాత ఈ నెల 1st అటెండ్ అవ్వాలంటూ కూడా మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చారు. సో అప్పుడు కూడా వేరే ఏదో ఒక రీజన్తో చెప్పి ఆ రోజు కూడా అటెండ్ కాలేదు. కానీ 3rd టైం అంటే ఈరోజు ఈ జూన్ 3rd మస్ట్గా అటెండ్ కావాలని సీసీబీ పోలీసులు ఆమెకు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు మార్నింగ్ వాళ్ళ విచారణకు వెళ్ళింది. మార్నింగ్ 10 o'clock నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ లాస్ట్ మంత్ 19th ఈవినింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 20th ఎర్లీ మార్నింగ్ వరకు చేసిన ఈ పార్టీలో డ్రగ్స్ కన్సంప్షన్ కూడా భారీగా జరిగిందని పోలీసులు గుర్తించారు. సో దానిలో భాగంగానే మొత్తం 103 మందికి ఇటు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని దాన్ని ల్యాబ్కు పంపించి టెస్ట్ చేస్తే దానిలో 83 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెచ్చారు. సో దానిలోనే నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చిందంటూ పోలీసులు చెప్పి ఆ తర్వాత ఆమెకు లాస్ట్ మంత్ 27th రోజు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు పంపారు. కానీ ఆ 2 నోటీసులను కూడా ఆమె బేఖాతరు చేస్తూ వాటిని స్కిప్ చేస్తూ ఈ రోజు మాత్రం ఇటు విచారణకు హాజరైంది. విచారణకు హాజరైన తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఆ పార్టీకి తను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తనకి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసింది కాబట్టి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన దాంట్లో రిపోర్ట్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆమెకు డ్రగ్స్ ఎవరు ఇచ్చారు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ మార్నింగ్ నుంచి ఆమెను విచారణ చేశారు. మొదటగా ఆమె పోలీసులకు సహకరించకపోయినా ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దీంతో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఈరోజు పోలీసులు ఆమెనైతే అదుపులోకి తీసుకున్నారు. సో మరి కాసేపట్లో బెంగళూరు సీసీబీ పోలీసులు ఆమెకు మెడికల్ టెస్టులు చేయించిన తర్వాత నెక్స్ట్ ఇటు మ్యాజిస్ట్రేట్ ముందు ఆమెను ప్రొడ్యూస్ చేయనున్నారు. సో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమెను జైలుకి తరలిస్తారు. సో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే లాస్ట్ మంత్ 19th రోజు ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయింది. ఇది ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఆర్ ఫామ్ హౌస్, గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో అటు సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరుతోటి ఈ పార్టీ స్టార్ట్ చేశారు. సో అది ఈవినింగ్ 6:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 వరకు వాళ్ళు ప్లాన్ చేశారు. సో దానిలో డ్రగ్స్ ఉన్నాయి, కొంతమంది అమ్మాయిలు తీసుకొచ్చారు, చాలామంది వివిఐపీస్ ఉన్నారు. ఎక్కువగా హైదరాబాద్, ఏపీతో పాటు బెంగళూరు నుంచి కూడా గెస్టులు దీనిలో పార్టిసిపేట్ చేశారు. సో యాక్చువల్గా పోలీసులు మార్నింగ్ 2:30కి అక్కడికి వెళ్ళి రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత అక్కడ పోలీసులు వస్తున్నారని తెలుసుకొని అందులో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే గెస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది వాళ్ళ చేతిలో ఉన్న డ్రగ్స్ కొంతమంది ఇటు స్విమ్మింగ్ పూల్లో వేయడం, కొంతమంది వాష్రూమ్ కమోడ్లో వేసి వాటర్ ఫ్లష్ చేయడం, కొంతమంది ఆ ఫామ్ హౌస్ బయటికి పారేయడం, ఇట్లాంటివి చేశారు. ఆ తర్వాత పోలీసులు వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత నార్కోటిక్ వాటిని ఫైండ్ అవుట్ చేసే డాగ్ స్క్వాడ్ తోటి కూడా అదంతా కూడా ఫామ్ హౌస్ సెర్చ్ చేశారు. సో అప్పుడు వాళ్లకు 17 grams ఆఫ్ కొకైన్ దొరికింది, కొంతవరకు గంజాయి దొరికింది. ఆ తర్వాత అసలు ఈ పార్టీ హోస్ట్ చేసింది ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ తీసుకొని అసలు విజయవాడకు సంబంధించిన వాసు అనే వ్యక్తికి సంబంధించి బర్త్డే కావడంతో అతను ఇందులో పార్టీ హోస్ట్ చేశాడని ఆ తర్వాత పోలీసులు గుర్తించి ఆ వాసు అలాగే ఈ పార్టీ అంతా కూడా మేనేజ్ చేసిన అతని రిలేటివ్ అరుణ్ వీళ్ళిద్దరితో పాటు ఈ పార్టీకి 3 డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్స్ సప్లై చేశారు కాబట్టి వాళ్ళ 3 అరెస్ట్ చేశారు. సో ముందుగా ఎఫ్ఐఆర్లో అటు 5 పేర్లు చేర్చిన ఆ తర్వాత ఈ ఫామ్ హౌస్కు సంబంధించిన ఆ ఓనర్ గోపాల్ రెడ్డి పేరు కూడా ఇందులో చేర్చారు. సో ముందుగా 5 అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గోపాల్ రెడ్డితో పాటు ఇందులో డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారు అంటే 86 మందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ పిలిచి
విచారణ చేసి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. సో ఈరోజు హేమను పిలిచి ఆమెను కూడా విచారణ చేస్తున్నారు. యాక్చువల్గా పోలీసులు ఇప్పటికే లాస్ట్ మంత్ 27th అలాగే ఈ మంత్ 1st ఆమెకు నోటీసులు ఇచ్చారు కాబట్టి అప్పుడు ఆమె అటెండ్ కావడంతో ఇప్పటికే బెంగళూరు సిసిబి పోలీసులు ఆమె పైన సీరియస్గా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆమె సహకరించకపోవడం, దీంతో పాటు మొదటగా పార్టీ జరిగిన రోజు పోలీసులు ఆమె పార్టీలో పార్టిసిపేట్ చేసిందని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అటు కన్నడ మీడియాతో పాటు తెలుగు మీడియాలో కూడా నటి హేమ కూడా ఈ పార్టీలో ఉంది అంటూ చాలా వరకు వార్తలు వచ్చాయి. సో దీంతో హేమ అదే పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంటుండగానే అదే ఫామ్ హౌస్లో పక్కకు వచ్చి ఒక వీడియో బయట రిలీజ్ చేసింది. దానిలో ఏం చెప్పిందంటే, నేను హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, నేను చిల్ అయ్యాను, సో నాకు ఆ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారంటూ కూడా ఆమె ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆమె వీడియో బయట రిలీజ్ చేసి మీడియాకి రిలీజ్ చేసింది. సో అప్పుడే పోలీసులు ఆమె పైన సీరియస్ అయ్యారు. మేము ఆల్రెడీ మిమ్మల్ని మీరు ఇక్కడ పార్టీలో దొరికారు, మేము మీకు సంబంధించిన స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము, ఇంకా మేము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. సో ఈ టైంలో అంటే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్న టైంలోనే నువ్వు పక్కకి వెళ్ళి ఒక వీడియో బయట ఎలా రిలీజ్ చేస్తావు, అసలు నువ్వు సెల్ ఫోన్ ఎలా యూజ్ చేస్తావు అంటూ కూడా ఆ రోజు సీరియస్ అయ్యారు. సో ఆ తర్వాత అందరికి ఇచ్చినట్టుగానే ఆమెకు 41 CRPC నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ రోజు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు 2 days తర్వాత వచ్చింది. అంటే 22nd రోజు బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చినాయి. సో రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఈమె పేరు కూడా అందులో పాజిటివ్గా వచ్చింది. ఈమె బ్లడ్ శాంపిల్స్ కూడా పాజిటివ్గా రావడంతో ఈ నెల అంటే లాస్ట్ మంత్ May 27th అటెండ్ అవ్వమని ఆమెను పిలిచారు. సో అప్పుడు అటెండ్ కాకపోతే నెక్స్ట్ మరోసారి నోటీసులు ఇచ్చారు. సో ఫస్ట్కి అటెండ్ కావమని. సో అప్పుడు కూడా అటెండ్ అవ్వకపోవడంతో ఈరోజు మళ్ళీ థర్డ్ టైం నోటీసులు ఇవ్వడంతో ఈరోజు అటెండ్ అయింది. సో ఈరోజు విచారణ చేసి ఆమెను అరెస్ట్ చేశారు. సో ముఖ్యంగా ఆమెను అరెస్ట్ చేయాల్సిన గ్రౌండ్స్ ఏం చూసుకున్నారంటే, NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం ఎవరైనా వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసింది, ఏదైనా సైకోట్రాఫిక్ నార్కోటిక్స్ కన్జ్యూమ్ చేసినట్లు రుజువు అయితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం NDPS యాక్ట్ ప్రకారం పోలీసులకు ఉంటుంది. సో దాని కింద ఆమెను ఈరోజు అరెస్ట్ చేశారు. యాక్చువల్గా అయితే కొన్ని కేసుల్లో మొదటిసారి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయరు, సెకండ్ టైం రిపీటెడ్గా మళ్ళీ కన్జ్యూమ్ చేస్తే అప్పుడు అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒకటి హేమ బిహేవియర్ పోలీసులకు నచ్చలేదు, రెండోది ఆమెకు ఇటు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రావడంతో NDPS యాక్ట్ 27 సెక్షన్ ప్రకారం ఆమెను ఈరోజు అరెస్ట్ చేశారు. ఇక దీంతో పాటు ఈ పార్టీ ఆర్గనైజ్ చేసిన వారిలో హేమ కూడా ఉండొచ్చనే వన్ ఆఫ్ ఆ డౌట్ పోలీసులకు సిసిబి పోలీసులకు వచ్చింది. ఎందుకంటే ఈ పార్టీ అటు ఇచ్చింది వాసు, విజయవాడకు సంబంధించిన వాసు, మేనేజ్ చేసింది అరుణ్. సో ఈ అరుణ్ ఈ పార్టీ అంతా మేనేజ్ చేసిన అరుణ్ తోటి ఈమెకు చాలా వరకు ఆ రోజు కాల్స్ చేసినట్లు, అలాగే వీళ్ళిద్దరు చాట్ చేసుకున్నట్లు వాళ్ళకు పోలీసులకు తేలింది. కాబట్టి సో ఆర్గనైజ్ చేసిన వాటిలో హేమ కూడా ఉండొచ్చు అనే డౌట్ తోటి ఈ రోజు అయితే అరెస్ట్ చేశారు. సో మరి కాసేపట్లో ఆమెను సిసిబి పోలీసులు అటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇటు బెంగళూరు డిస్ట్రిక్ట్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అనిల్.